హాయ్ అండి. హాయ్ మీ పేరు? ధన. ధన. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ సీజన్ 8? ఫాలో అవుతుంది అక్క. ఎట్లా అనిపిస్తుంది? నైస్ అక్క. పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ మరి కిక్ లేపిస్తుంది ఒక్కొక్కరికి. ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానీ చాలా చాలా టెన్షన్ ముట్టిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ విష్ణుప్రియ అక్క అనుకుంటున్నా, కానీ ఈసారి పృథ్వీ అని నిఖిల్ కూడా సంథింగ్ ఒకే యాంగిల్లో ఆడుతున్నారు. కానీ మ్యాక్సిమం పృథ్వీ విష్ణుప్రియ అక్క సేమ్ ఒకటి పడుతుంది. ఎవరు విన్ హ్యాపీ. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్? మీకు ఎవరు బాగా నచ్చారు కంటెస్టెంట్స్ లో? విష్ణుప్రియకే 100% విష్ణుప్రియకే. ఎందుకు? ఏం ఆడుతుందని? ఏం ఆడుతుంది అక్క? ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఆడుతుంది, పాడుతుంది, డాన్స్ చేస్తుంది, నాగార్జున సార్ సపోర్ట్ చేస్తున్నారు. తను ఒకవేళ ఏదైనా మిస్టేక్ తెలిసి మిస్టేక్ చేసినా అడ్జస్ట్ అయిపోయి మెసేజ్ ఇలా చేసిన చెప్పి ఒప్పేసుకుంటుంది. ఫస్ట్ థింగ్ నాకు తనలో నచ్చిన ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అదే. ఒకవేళ తన నుండి ఏదైనా మిస్టేక్ జరిగినా సరే ఇలా జరిగినాలని చెప్తుంది. మొన్న గేమ్ లో కూడా అంతే కదా, రోహిణి అని అక్కను వాళ్ళిద్దరు సంథింగ్ ఇద్దరు గొడవైనప్పుడు అది కన్ఫెషన్ రూమ్ కి పిలిచి కూడా మాట్లాడారు కదా నాగార్జున గారు. ఇద్దరు కాన్వర్సేషన్ లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? క్యారెక్టర్ గురించి సంథింగ్ అట్లా రోహిణి యొక్క ఒకరి తర్వాత ఒకరు విష్ణు అనింది క్యారెక్టర్ గురించి. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని చెప్పి రోహిణి అంటే నువ్వు ప్లాన్ చేసావు కాబట్టి ఇలా మాట్లాడాల్సి కూడా ఉంది కదా. నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, పల్లెదర్ పృథ్వీని ట్రై చేసావు, అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని చెప్పింది. ఫస్ట్ నిఖిల్ని ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదు, తర్వాత పృథ్వీని ట్రై చేస్తున్నాం అంది రోహిణి అక్క. అవును, తర్వాత అన్నది తన క్యారెక్టర్ చెప్పింది కదా, అదే ఏదో కోపంలో సంథింగ్. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఆడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఏదైనా గేమ్ ఉంటే వాళ్ళు చూసుకుంటున్నారు, మధ్యలో వచ్చి నీ క్యారెక్టర్ ఇంత నీ క్యారెక్టర్ నుంచి మాట్లాడడం కరెక్ట్ కాబట్టి కరెక్ట్ వేలో చెప్పేసింది. ఎంతమంది ఎంత ట్రై చేసినా ఏం చేసినా పృథ్వీ అక్క కంపల్సరీ విష్ణు అక్కకి మెయిన్ ఇంపార్టెంట్. పృథ్వీ వాళ్ళిద్దరు ట్రాక్ తప్ప ఏమన్నా గేమ్ ఆడుతుందా అసలు విష్ణు? గేమ్ ఆడిపోతే ఉండదు కదా బిగ్ బాస్ లో. మళ్ళీ ఎన్ని సార్లు వచ్చిన బిగ్ బాస్ నాగార్జున సార్ ఇదే క్వశ్చన్, విష్ణుప్రియ అక్క పృథ్వీ ఇప్పుడు దా గేమ్ ఏం ఆడుతున్నారు? గేమ్ ఆడుతున్నందుకు ఆమెకి ఓట్స్ పడట్లేదు, ట్రాక్ నడుపుతున్నందుకు ఆమెకు ఓట్స్ పడుతున్నాయి. ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో ఎవరు ట్రాక్ నడుపుకున్నానే బిగ్ బాస్ రన్ అయిందా? ఎంత ట్రాక్ నడిపినా ఏం చేసినా పంపించాలని పంపిస్తూనే ఉన్నారు. క్వశ్చన్ యస్మిన్ అన్నారు, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న ఎవరు సోనియా కూడా అట్లాగే వెళ్ళిపోయింది. ఎన్ని ట్రాకులు నడిపినా ఏం చేసినా ప్రజలకు నచ్చితేనే బిగ్ బాస్ లో ఉండగలుగుతారు. గంగమ్మని కూడా అట్లాగే వెళ్ళిపోయింది. ఒక్కటే అబ్బా ట్రాక్ అని లేదబ్బా, ప్రజలకి నచ్చితేనే ఉంచుతున్నారు బిగ్ బాస్ లో ఫస్ట్ థింగ్. అంతే కదా, జోక్ కదబ్బా బిగ్ బాస్, అంతే కదా. ఎవరికి నచ్చుతున్నారో, ఎవరి ఫ్యాన్ ఎట్లా ఉన్నారో, ఎలా ఆడుతున్నారో వాళ్ళని బట్టి బిగ్ బాస్ లో ఉంచుతున్నారు. లేని వాళ్ళని పంపించేస్తున్నారు. మొన్న పృథ్వీని పంపించలేదే, పృథ్వీ ఎలిమినేట్ అవ్వలేదు ఏంటి మరి? చిన్న థాట్ ఆలోచించండి మీరు, పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు మరి? మనకంట తను ఓన్గా నేను వెళ్ళిపోతాను, తను ఏడ్చాడు కెమెరా ముందు. బిగ్ బాస్ నా ఫ్యామిలీ కావాలని పంపించడం తను ఏడ్చాడు. పృథ్వీ అప్పుడే వెళ్ళిపోయేవాడు కదా. తను చెప్పలేదు కదా వెళ్ళిపోతానని. పృథ్వీ వెళ్ళిపోతానని చెప్పలేదు, కానీ జనాల ఓట్ ప్రకారం ఓటింగ్ తక్కువ వచ్చింది కదా. ఉన్నాడు కదా, ఇంకా అర్థం కాలేదు కదా. ఓకే చెప్పండి. ఇంకా ఇష్టం వచ్చిన ఫేవరెటిజం కన్నడ వాళ్ళనే ఎవరు నాకు టార్గెట్ చేసి ఒక్కరినే పంపించాలని ఉందా? ఎవరు ఇష్టం వచ్చిన ఓటేస్తున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతే కదా. ఏంగో ఒక్కటే బిగ్ బాస్ చెప్తున్నా కదా, ఎంతమంది ఎన్ని కామెంట్స్ అని పెట్టుకోండి, ఎంతైనా చూసుకోండి, మాత్రం బిగ్ బాస్ మాత్రం విష్ణుప్రియ అక్క లేనిది అది రన్ అవ్వదు. పృథ్వీనైనా గెలిపించండి, విష్ణుప్రియ అక్కనైనా గెలిపించండి, ఎవరైనా గెలిపించండి. నిఖిల్ కూడా ఓకే బెస్ట్, పర్లేదు, ఇప్పుడు బాగానే ఆడుతుంది. ఇప్పుడు నుంచి యష్మి వెళ్ళిపోయింది కాబట్టి కేక్ ఆడతాడు గేమ్ మాత్రం. ఎంతమంది ఎన్ని కామెంట్ చెప్పినా ఎంత చేసినా బిగ్ బాస్ రన్ అయ్యేది మాత్రం విష్ణుప్రియ అక్క, పృథ్వీ లేనిది బిగ్ బాస్ రన్ అవ్వదు. యష్మి ఎలిమినేషన్ మీద ఒపీనియన్ ఏంటి? బెటర్. ఇప్పటి వరకు తను ఉన్న రోజులు గేమ్ బాగానే ఆడింది, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసింది ప్రజల్ని, ఓకే బెస్ట్. తన ఏంటి కొంతమంది సపోర్టింగ్ లేక ఎలిమినేట్ అయిపోయింది, తనకి ఎవరు ఏం చేయలేరు కదా, ఓకే బెస్ట్. ఉన్న రోజులు బాగానే ఆడింది గేమ్. పృథ్వీయా నువ్వు కలర్లో కలవరించినా కూడా పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం, నైట్ కలవరించినా కూడా పృథ్వీ మాత్రం ఎలిమినేట్ అవ్వలేడు. అదే కదా, ఆ రోజు పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు. నిజంగా విష్ణుప్రియ అక్క ఎన్ని దేవుళ్ళు మొక్కుందా, కానీ నాకు తెలిసిన ఆమె పెయిన్ ఏంటో ఆమె అర్థమైంది నాకు. ఈ కన్నడ బ్యాచ్ అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? లేదు, వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేస్తారు, మొత్తం చేస్తారు, ఒక్కళ్ళు ఎందుకు చేస్తారు అట్లా?
అట్లా అందరిని చేయలేరు కదా. ఏ లాస్ట్ క్వశ్చన్ నువ్వు ఎట్లనే చెప్పావు కానీ బిగ్ బాస్ మొత్తం అయిపోయిన తర్వాత మీ బావ పృథ్వీని, మీ అక్కని, ప్రియాంకని, విష్ణుప్రియ బిగ్ బాస్ అన్ని కెమెరాస్ ఆఫ్ చేసేసి ఒక 5 వారాలు లోపల పెడితే ఎలా ఉంటుంది అనుకుంటాం బిగ్ బాస్? అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? ఇంకో బాస్ నడుస్తుంది. ఏ వద్దబ్బా, మరి అంత బ్యాడ్ క్యారెక్టర్ గా చేయట్లేదు కదా వాళ్ళు. లేదు అట్లా విష్ణుప్రియని ఎప్పుడు బయటకు వచ్చినాక విష్ణుప్రియ ఈ ట్రోల్స్ అని చూసి ఎలా ఫీల్ అవుతుంది మీ అభిప్రాయం? లాస్ట్ ఒక మాటలో. హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది, నిజంగా చెప్తున్నా. హాయ్ అండి, ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? అయ్యో ఖచ్చితంగా. యష్మి వెళ్ళిపోయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యష్మి అంటే ఆప్షన్ లేదు, యష్మి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎక్స్ హౌస్ మేట్స్ డైరెక్ట్ గా వచ్చి ఈ గ్రూప్ నే టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు విష్ణు కూడా ఉన్నట్టయితే దాంట్లో ఖచ్చితంగా విష్ణు బయటకు వచ్చేది. కాబట్టి యష్మి సరి చేసుకుందాం పాపం అనుకునే లోపే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అది పృథ్వీ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. ఎందుకంటే వాడు యాటిట్యూడ్తో అందరిని గెలుచుకుంటున్నాడు కానీ మాట తీరుతో మటుకి ఎవరిని గెలుచుకోలేదు. ఇప్పటికి కూడా ఎవరిని గెలుచుకోలేకపోయాడు. మరి ఎట్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుందా అంటే వీళ్ళ గ్రూప్ గేమ్ నుంచి వస్తుందా లేకపోతే కన్నడ నుంచి వస్తుందా, మన తెలుగులో వేస్తున్నారా అమాయకుల్లాగా అని నాకు అనిపిస్తుంది. వీళ్ళ పిఆర్ టీంని గట్టిగా పెట్టుకున్నారేమో నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ యష్మిది. యష్మి మార్చుకుంటాకే ట్రై చేసింది. ఎందుకంటే టీ షర్ట్ గేమ్లో కూడా చెప్పింది, నేను ఇండివిజువల్గా ఆడతాను, ఈ రోజు నుంచి నన్ను అందరూ కూడా నామినేట్ చేశారు, ఇదే పాయింట్తో మీతో ఉంటున్నానని, మీరు ఏదైనా చేసుకోండి, నేను మట్టుకు ఇండివిజువల్గా ఆడతానని గట్టిగా తీసుకుంది స్టాండ్. ఈలోపే బయటికి గెంటేయడం నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది యష్మి విషయంలో. ఓకే, విష్ణుప్రియ బతుకు బస్ స్టాండ్ చేసిన రోహిణి వేసుకోండి టైట్లు. నిజంగా విష్ణుప్రియ ఎంత ఫ్లిప్ అంటే నిజంగా ఆ రోజునేమో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నేను నిఖిల్ని ట్రై చేస్తాను ఫస్ట్, వాడు పడలేదని పృథ్వీకి వెళ్ళని అందే, అది క్లియర్గా అందే. మళ్ళీ అనలేదంటాం చూడు, ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతుందబ్బా హౌస్లో. నిజంగా చెప్తున్నా విష్ణుప్రియకి ఎలా ఓట్లు వస్తున్నాయో నాకు ఇప్పటికీ తెలియదు కానీ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. అసలు విష్ణుప్రియకి అంత గేమ్ తీరియే లేదు. నాకు తెలిసినంత వరకు వరస్ట్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారో అంటే హౌస్లో విష్ణుప్రియనే. పృథ్వీ ఆటగాడే కానీ చండాలమైన మాటగారి మాట. ఆటగాడే కానీ అదే గుణం మంచిదే కానీ బుద్ధి మంచిదే కానీ గుణం గుడిచేద్ది అంటారు చూడు, ఆ టైప్లో వీడు పృథ్వీ ఉన్నాడు మన అక్కడ. నాకు నిన్న హోస్టింగ్ ఫస్ట్ టైం నాగార్జున గారు నన్ను బాగా హట్ చేశారు, శనివారమే హట్ చేశారు. సరే ఇద్దరినే బ్యాలెన్స్ చేశాడులే అని సరిపెట్టుకున్నా, కానీ ఆదివారం బయాస్డ్ అని తెలిసిపోయింది నాగార్జున గారు. అది ఎక్స్పెషల్లీ గౌతమ్ విషయంలో. గౌతమ్ ఓన్లీ గౌతమ్ గురించి మాట్లాడదాం, నబిల్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓన్లీ గౌతమ్ని టార్గెట్ చేశాడు నాగార్జున గారు. నాకు ఎలా అనిపించిందంటే మొత్తం ఓవరాల్గా అక్కడ స్నేక్స్ కింద నిఖిల్ని నా గౌతమ్ని నుంచోబెట్టారు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది, వరుసగా ఎలిమినేషన్ జరిగింది, ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బామ్ యష్మితో ఎందుకు వేయించాలి? ఏమవసరం? ఆల్రెడీ పగబట్టేసి ఉన్నారు హౌస్లో గౌతమ్ మీద. నామినేషన్ వాళ్ళు వేసుకుంటారు కదా, నువ్వెందుకు బ్యాట్ అవ్వడం? నా ఒపీనియన్ అది. నాగార్జున గారు అనేవాళ్ళు బిగ్ బామ్ యష్మితోనే వేయించాల్సిన అవసరం ఏముంది? వేయించకుండా ఉంటే మంచిది కదా, అందరికీ బాగుండేది కదా. నా ఒపీనియన్ అది. నాకు అలా హోస్టింగ్ చేయడం నాకు పరమ చండాలం అనిపించింది నిజంగా. చాలా బయాస్డ్గా బిహేవ్ చేశాడు నాగార్జున గారు. నాకు ఇంతవరకు ఆయన్ని కింగ్ అన్నాను, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఆయన్ని లైక్ చేస్తారు, నేను కూడా లైక్ చేశాను. రాత్రి షో మట్టికి నాకు గౌతమ్ని పర్టికులర్గా ట్రిగ్గర్ చేసి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా నాకైతే ఫుల్గా అనిపించింది. నాగార్జున గారు ఇది మరి సరి చేసుకుంటాడో లేదో తెలియదు కానీ నామినేషన్ పాయింట్ గౌతమ్కి ఇచ్చింది. ఎలాగెత్తదే యష్మి అసలు ఆడిందే ఇప్పుడు దాకా గ్రూప్ గేమ్, ఏదో ఎప్పుడో 4వ వారమే వెళ్ళిపోవాల్సిన యష్మి ఇప్పుడు దాకా ఉంది. సరే మార్చుకుంటుంది అనేసరికి ఆ అమ్మాయికి ఆప్షన్ లేదు. పృథ్వీ కానీ యష్మి కానీ ఎవరో ఒకరు బయటకు రావాలి. ఆ క్రమంలోనే యష్మి బయటకు వచ్చింది. దాన్ని నువ్వు చక్కగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా మాట్లాడడం. శనివారమే సపోర్ట్ చేశారు మీరు, ఏంటి గ్రూప్ గేమ్ ఆడతారా వాళ్ళ ఇష్టమయ్యా నీకెందుకని గౌతమ్ని ట్రిగ్గర్ చేశారు అక్కడ. అయితే యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ సీరియస్ అవ్వ మధ్యలో నేను నాట్ యువర్ కంటెస్టెంట్, ఐఎమ్ ద బిగ్ బాస్ హోస్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. ఓకే, ఐ యాక్సెప్టెడ్. ఏదో మూమెంట్ ఆఫ్ దాంట్లో వచ్చిందిలే, కోపంగా అనుకున్నాను, సరిపెట్టుకున్నాను. కానీ ఆదివారం క్లియర్గా కనబడింది అక్కడ బిగ్ బామ్ పేల్చకుండా ఉంటే వదిలేసేవాడిని. ఆ హోస్టింగ్లోనే తేడా వచ్చింది. అక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళతో అక్కడ నీ దృష్టిలో ఎనిమీస్ ఎవరో
బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని బోర్డ్స్ మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నాకు తెలుసు అందరి గురించి వాళ్ళ గ్రూప్నే అక్కడ పెడద్ది, బెస్ట్ అనే చోట ఎనిమిస్ అనే చోట వీళ్ళని పెడద్దని నాకు తెలుసు. మళ్ళీ బిగ్ బాబులు ఎందుకు నీకు? అదేదో హౌస్ మేట్స్ చేసుకుంటున్నారు కదా ఆల్రెడీ ప్రోమోలు చూస్తుంటే ఒక్కొక్కడు ఉతికి ఆరేసుకుంటున్నారు ఒక్కొక్కడు లోపల. అందులో మరి నబీల్ది చాలా సిల్లీ నామినేషన్ అనిపిస్తుందంట చాలా మందికి. చూడాలి ఇవాళ మరి సిల్లీ క్వశ్చన్స్ వేసి నామినేట్ చేస్తున్నారంట. అది ఆ కోణంలో కూడా ఆలోచిస్తే మన పృథ్వీ కూడా అలాగే అనిపించింది. చూద్దాం. పృథ్వీ ఎన్ని చెప్పినా కానీ ఇప్పటికే మారని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే స్టిల్ పృథ్వీ. ఇప్పుడు నామినేషన్స్లో కూడా మనం చూస్తున్నాం అక్కడ పెయింటింగ్ వేసుకుంటే సిద్ధంగానే ఉన్నాడు అందరితో, కానీ పెయింటింగ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది తగ్గలేదు ఎక్కడ. అలా తగ్గపోతే కష్టం. ఈ వీక్లో ఖచ్చితంగా బయటకు లాగేస్తారు. నాకు తెలిసినంత వరకు యష్మి బదులు పృథ్వీని లాగేస్తే బాగుండి అనిపించింది నాకైతే నిజంగా. ఏ సపోర్ట్ లాగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గౌతమ్ టార్గెట్ చేశారు, నాకు నిజంగా సపోర్ట్ లాగానే అనిపిస్తుంది. వాడు ఉంటే వాడు 4 ఒరే అని మీదకి వెళ్తూ ఉంటాడో, మన టీఆర్పీ పరే అని పరిగెడతా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఇమాజినేషన్ ఉందేమో బిగ్ బాస్కి. అర్థమవుతుందా మీకు? యష్మికి అంత బజ్ లేదు. మొన్న నిఖిల్ గోడు ఓపెన్ అయిపోయాడు, యష్మి వల్ల టీఆర్పీ వెళ్తలేదు, వీడి వల్ల వెళ్తుంది, మీదకి వెళ్తున్నాడు, దమ్ముందా అని ఈయన పెడితే మన టీఆర్పీ జమ్మని ఎగుతుంది. అంతేగాని రీజనబుల్గా ఆలోచిస్తే అసలు బచ్చా గేమ్ ఆడుతున్నాడు, నిజంగా బచ్చా మాటలు మాట్లాడుతున్నాడు పృథ్వీ. నాకు తెలిసి నిజంగా చాలా వరస్ట్ అనిపిస్తుంది ఈ సీజన్. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచి అసలు థర్డ్ వీక్ నుంచే ఎలిమినేట్ అయిపోవాల్సిన వ్యక్తులేలో ఇప్పటి వరకు వచ్చింది అంటే బిగ్ బాస్ లో అంత మ్యాటర్ క్రియేట్ చేసింది వైల్డ్ కార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు మళ్ళీ బయాసిడ్గా. మది హోస్టింగ్ గా ఉన్న నాగార్జున గారు అది అవసరం లేదు, హౌస్ మేట్స్ చేసుకుంటారు, వాళ్ళకి ఉంది, వాళ్ళకి తీరి, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంది. మీరెందుకు మధ్యలో బ్యాడ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గౌతమ్ విషయంలో క్లియర్గా కనబడుతుంది, మీకు అందరికీ చూస్తే అర్థమవుద్ది. గౌతమ్ విషయంలో బయాస్డ్గా అక్కడ బిగ్ బాంబ్ పేల్చాడు యష్మితో, అది ఎక్స్పెషల్లీ. వాళ్ళ గ్రూప్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటుందా, నిఖిల్ని సపోర్ట్ చేసింది. నిఖిల్ ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉన్నాడు కదా, ఈ వారం నాకు గౌతంలో ఉండాలనిపిస్తుంది అంత. అసలు నువ్వెవరో వెళ్ళిపోయేదాను, నువ్వెవరో నామినేట్ చేసి వెళ్ళడానికి, అది నాకు నచ్చల. నాగార్జున గారే తొక్కేద్దామని చూస్తున్నాడు గౌతమ్ని, ఇంకేం గెలుపుతాడు? అర్థమైంది నీకు? హోస్టే తొక్కేవాళ్ళని చూస్తున్నాడు గౌతమ్ని, అర్థమైందా? ఇది ఒక రకంగా ప్లస్ అవుద్ది ఆడియన్స్ దృష్టిలో. కానీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆడియన్స్ మాట మీదే వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారా, వీళ్ళ నిర్ణయంతో ఎలిమినేట్ అవుతున్నారా అన్నది కూడా పాయింట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు గౌతమ్ అనేవాడికి లక్షల ఓట్లు పడవచ్చు, బయట మన అందరూ సపోర్ట్ ఉండొచ్చు, కానీ అక్కడ నాగార్జున గారే గౌతమ్ తొక్కేద్దామని చూస్తున్నప్పుడు మనం వేసిన ఓట్లన్నీ వేస్టే కదా. ఆ రకంగా ఆలోచించండి మీరు. గౌతమ్ అయితే చాలా జెన్యున్గా నిష్పక్షపాతంగా ఉన్నాడు ఇప్పటి వరకు అయితే, చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాడు. కొన్ని చోట్ల సైక్ అవుతాడు, వాడికి షార్ట్ టెంపర్ ఉందని నేను ఒప్పుకుంటా. కానీ మరీ ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా మీదకి వచ్చి వీడికేంటి స్కోప్ ఇచ్చేది ఉండు నువ్వు అని ప్రేరణ అని అంటాం. నీకు గ్రూప్ గేమ్ అని అక్కడే అర్థమవుతుంది. ప్రేరణ వచ్చి ఆపుతుంటే వీడికేంటి స్కోప్ ఇచ్చేది నువ్వు కాసేపు అంటున్నాడు పృథ్వీ. ఎవరికెవరు స్కోప్ ఇస్తున్నారో అని మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్గా అటాక్ చేస్తున్నారు. వాడు కాబట్టి సింహంలో ఎదుర్కొంటాడు మిమ్మల్ని, అలా ఎదుర్కోలేకే మణికంఠ వెళ్ళిపోయాడు. అర్థమైందా? అలాగా మాటలు వినలేక గంగ వెళ్ళిపోయింది. మీకు అర్థం కావట్లా? వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు కాదు, వీళ్ళ గ్రూప్ గేమ్ పక్కా వాళ్ళకి కనబడింది. అమ్మో బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ కూడా ఉంది, యష్మి ప్రేరణ అసలు మాట్లాడతారా బ్యాచ్ వాళ్ళ మాటలు చూస్తాను నాకు చిరాకు వచ్చేసింది, అందుకే వచ్చేసాను. అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా బిగ్ బాస్లో? ఈ సీజన్ ఫెయిల్ అయిపోవడం కారణం వీళ్ళ గ్రూప్ గేమే. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి బతికించారు వాళ్ళని. నువ్వు కనీసం ఏకముక్కతో తీసి అవతల పడేస్తున్నావు. కనీసం అమ్మాయిల్లో ప్రేరణ మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటుంది, ప్రేరణనే ఉంటుంది. విష్ణుప్రియ ఉన్నా కానీ నేను ఉన్నదని చెప్పను, ఎందుకంటే నాకు అంత చండాలమైన ఆట ఆవిడలో కనబడుతుంది మాట తీరు. కానీ అసలు ఆ లవ్ స్టోరీ కూడా నచ్చలేదు నాకు ఈ సీజన్లో. అమ్మో నా పృథ్వీ వెళ్ళిపోతే నేను ఎవరితో పడుకోవాలన్నట్టుగా ఐ మీన్ అయ్యో మీరు తేడాగా రాసేస్తారు, ఎవరితో అదే ఏలకోలాలు ఆడాలన్నట్టుగా ఫీల్ అయిపోతుంది వరుస పెట్టి. అలాగ బ్లర్ ఫేస్ పెట్టేసి ముసుగు. చెప్పండి సార్. ఇస్తారు ఖచ్చితంగా. బిగ్ బాస్ 9కి కంటెస్టెంట్గా ఇస్తారు. ఓకే
అలాగా ఫీల్ అయిపోతుంది. తల కింద పెట్టేసి ఆడి గేటు తీయగానే అమ్మయ్య యశ్మిత్ పోయిందిలే, మా ఓడు ఉన్నాడు మా రాజా, ఇంకా ఆడుకోవచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఏందో నీ ఆటలేందో నీ ముచ్చట్లేందో నీకే తెలియాలి. ఫస్ట్ నీకు క్లారిటీ లేదు, నీకు బాగా వయసు మీద పడిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు నీకు. నువ్వు వచ్చి బయటకు అర్జెంటుగా పెళ్లి చేసుకొని సావు. నాకు తెలిసినంతవరకు నీ ఫీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయారిటీ నాకు పృథ్వీ అంట. వాళ్ళు ఏం నచ్చింది తల్లి నీకు, నాకు అర్థం కాదు. నీకు ఆడికన్నా అంతేనంటావా? ఏమో ఆలస్యం అది కాదు భయ్యా, ఒక చిన్న రీజన్ ఉండాలి. ఇప్పుడు నీకు వయసు పెరిగిపోయింది, ఆల్రెడీ నీకు పెళ్ళి మ్యారేజ్ చేసుకునే టైం దాటిపోయింది. నీకు ఇక అట్లా ఏమంటారు, కోరికలు మొగ్గలేస్తాయన్నమాట. నువ్వు వచ్చేయాలి, ఇంకా బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకో. ఎవరో ఒకరిని మంచోడిని, నీకు తగ్గవాడిని, యాంకర్నో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు కదా. నేను మటుకు పృథ్వీని వదలని అంటుందిలే, డైరెక్ట్గానే చెప్తుంది, ఏం డైరెక్ట్గా ఏముంది. ఆ రకంగా చూస్తే పృథ్వీకి విష్ణుప్రియ వల్లే ఎఫెక్ట్ అవుద్ది. విష్ణుప్రియ బయటకు వస్తే పృథ్వీలో సింహం బయటకు వస్తాడు. ఆ సింహం అంటే వరస్ సింహం కాదు, కొంచెం గుడ్ సింహం రావాలి, మంచోడు వస్తే బాగుంటుంది. ఆ రకంగా చూస్తే ఓకే థ్యాంక్ యూ.